నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ లీడర్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? జనసేనానిపైన పొగడ్తలు పార్టీలో చేరిక కోసమేనా? సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలైతే ప్రస్తుతానికి చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీని బలపరిచే దిశగా కొత్త ప్రణాళిక వేస్తున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 100% విజయాన్ని సాధించింది. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు గడిచినా పార్టీ కార్యక్రమాల్లో అంతగా చురుగ్గా లేకపోవడం పైన పార్టీ కేడర్ పెదవిరుస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో ఇక పాలనాపరమైన వ్యవహారాలు చూస్తూనే పార్టీకి సమయం కేటాయించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. పార్టీ సభ్యత్వం పైన కసరత్తు కూడా జరుగుతుంది. వచ్చే నెలలో పార్టీ పిఎసి సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో చేరికల విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ చేరికపైన చర్చ కూడా మొదలైంది. జగన్ కేసుల విచారణ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ చీఫ్ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేన పార్టీని వీడారు. 2024 ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే స్వచ్ఛందంగా పలు అంశాలపైన మాజీ జేడీ స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ఒక టీవీ చర్చలో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తీరును కూడా ఆయన ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జన సైనికులు మద్దతుగా నిలిచారని, వారిని ఎప్పటికీ మర్చిపోలేని మాజీ జేడీ పేర్కొన్నారు. ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజల పక్షాన నిలబడాలని, జగన్ అసెంబ్లీకి రావటం లేదని, దీంతో ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించాలని కూడా సూచించారు. ఇక పవన్ గిరిజనులు గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, సమస్యలతో వచ్చిన వారితో మమేకమవుతున్న తీరును జేడీ లక్ష్మీనారాయణ చాలా ప్రత్యేకంగా అభినందించారు. అయితే తన రాజకీయ ప్రయాణం పైన నేరుగా స్పష్టత ఇవ్వలేకపోయినా రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టుగా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీ నిర్వహణలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన సోదరుడు నాగబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు మినహా మిగతా వారంతా ప్రభుత్వ బాధ్యతల వల్ల పార్టీ పనులపైన పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపలేకపోతున్నారు. అందువల్ల రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు ఆశించినంత స్థాయిగా ముందుకు సాగడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను మళ్లీ పార్టీలోకి చేర్చుకుని కొన్ని కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి ప్లస్ అవుతాయని నేతలు భావిస్తున్నారట. మరోవైపు పార్టీ బలోపేతం కోసమే నాగబాబును కేబినెట్లోకి తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ వెనకడుగు వేశారని కూడా అంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మినిస్ట్రీని నాగబాబుతో భర్తీ చేస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయితే నాగబాబుకు మంత్రి పదవిపై స్పందిస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పాల్సింది చెప్పారని, ఇక తానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. క్యాబినెట్లో 2 అన్నదమ్ములు, సేమ్ సామాజిక వర్గానికి చెందిన 3 మంత్రులు ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ సంకోచిస్తున్నారట. అందుకే నాగబాబును పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేయాలని, జనసేన బలోపేతం చేసే బాధ్యతలను సోదరుడికి అప్పగించాలని జనసేనాని భావిస్తున్నారట. ఇప్పుడు జేడీని పార్టీలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని కూడా అంటున్నారు. మొత్తంగా జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ జాయినింగ్ అంశం హాట్ టాపిక్ అవుతుంది. లక్ష్మీనారాయణ జనసేనలోకి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.